వదిన మరదళ్ళు ఎప్పుడూ ఒకేలాంటి చీరలు తెస్తారండోయ్. సరే వదిన మరదళ్ళ ముచ్చట తర్వాత చెప్తాను గానీ, ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది గదా! ఆ ఎండాకాలంలోనైతే పండగలు, పెళ్ళిళ్ళు, ఊర్లలోనైతే దుర్గమ్మ పండుగ, బోడ్రాయి పండుగ ఇలాంటియైతే మస్తే ఉంటాయి. మనకు తెలుగు వాళ్ళకైతే గిరాకీ లేనిదంటూ ఉండదు. ఎందుకంటే ఊకే చీరలు కొంటూనే ఉంటాం. పండుగతో సందర్భం గూడా ఏం లేదు. టైం పాస్‌కి పోయి గూడా కొనుక్కుంటా ఉంటాం. కాకపోతే ఇంక ఈ ఎండాకాలంలో పండుగల సీజన్‌లో ఉన్నట్టే బట్టలైతే మనకు వస్తూనే ఉంటాయి. పండగలకు, పెళ్ళిళ్ళకనేసి. ఇట్లనైతే ఎండాకాలం తిరుగుడే ఉంటది గదా! నాకైతే ఈ మధ్యన ఒక 2, 3 దావతులైతే వచ్చినాయి. వీటికైతే వెళ్తా ఉంటా. వీడియోలైతే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తా ఉంటా. మా సైడ్ ఎట్లా నడుస్తది. అంటే నా వీడియోస్ ఎవరు చూస్తుర్రో ఎక్కువ శాతం తెలియదు గదా! ఒకవేళ నేను చూపించే వీడియోల పరంగా మీకేదైనా కొత్తగా అనిపిస్తే కామెంట్ అయితే ఎయండి. మీరు ఏ సైడో గూడా కామెంట్ అయితే ఎయ్యర్రబ్బా! అయితే ఈ బ్లౌజ్ వీడియో వచ్చేసి కటింగ్, స్టిచ్చింగ్ అయితే రేపటి వీడియోలోనైతే ఉంటది. చూడండి క్లియర్‌గా. 30 సైజు బ్లౌజ్ అనమాట ఇదొచ్చేసి. ఛానల్ నేమ్ కింద లింక్ కూడా ఇస్తాను. ఇదే మోడల్ నేను ఇంతకుముందు కూడా స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. అది కూడా ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను. చూడండి ఒకసారి. కానీ బ్లౌజులైతే బాగున్నాయి. వదిన మరదళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా ఒకటే తీరే తెచ్చుకుంటారు. ఒక కలర్లు మాత్రం చేంజ్ అయితాయి అంతే. డిజైన్స్ మాత్రం సేమ్ పెట్టుకుంటారు. వీళ్ళ బ్లౌజులైతే నేను మస్తు సార్లు వీడియోలలోనైతే అప్లోడ్ చేసినబ్బా. ఈ బ్లౌజులు వేసుకున్నోళ్ళని మీరు చూసిర్రా లేదా కూడా కామెంట్ అయితే ఎయ్యర్రి. ఓకేనా ఫ్రెండ్స్ మరి.